అద్భుతమైన సంగతులను మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, వింటున్న వారికి వినగల చెవు గ్రహించే మంచి మనసు దయచేయమని, పిల్లలను, కరెంటుని, సమస్తాన్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థన చేస్తూ, క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఏమండి, అయితే ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక దూతను మనం చూస్తున్నాం. ఏమండి, ఇక్కడ మనము యెహోవా దూతని, ఒక దూతను చూస్తున్నాం. ఎవరు ఈ దూత? ఈ దూత గురించి మరలా కొన్ని మాటలు మనం చదువుతుంటే ఈ దూత గురించి మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి ఒకసారి. ఓకే, 23వ అధ్యాయము 20 వచనం నుండి నిదానంగా ఒక్కొక్కటిగా మనం చదువుతున్నాం. చూడండి, చక్కగా మనం చదువుదాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు చెప్పండి? ఈ విషయాలు ఎవరికి చెప్తున్నాడు? అరణ్యములో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుండి ఎంతమంది ప్రయాణం చేశారు చెప్పండి? ఎంతమంది చెప్పండి? ఎన్నోసార్లు విన్నాం కదా. 30 లక్షల మంది ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై సీనాయి కొండ దగ్గరకు వచ్చి అక్కడ దేవుని ఆరాధించాలని, స్తుతించాలని చెప్పి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. సీనాయి కొండ దగ్గరకు వచ్చి అనంతరము ఇంచుమించు మరి కనాను దేశంలో ప్రవేశించాలని సుమారు 1 కాదు 2 కాదు 30 లక్షల మంది, వారి పశువులు, వాళ్ళ జంతువులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వృద్ధువులు, వాళ్ళ పెద్దలు, ఆహారం లేని పరిస్థితి. ఎక్కడి నుంచి వారికి ఆహారం లేదు. అరణ్యం చూస్తే ఎడారి, రాళ్ళు రప్పలతో నిండిన ఎడారి, ఇసుకతో నిండిన ఎడారి, నీళ్ళు లేని ఎడారి, ఆహారం లేని ఎడారి, భయంకరమైన ఎడారి ప్రాంతంలో దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు మన కింద చదువుదాం. 20 వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచున చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. గమనించండి, ఇక్కడ ఏం చేస్తాడంట? ఈ దూత ఏం చేస్తుందంటే, మొదటిగా ఏం చేస్తుందంట? కాపాడుతుందంట. ఏం చేస్తుంది చెప్పండి? అది అమ్మ వినండి దయచేసి. ఏం చేస్తుంది చెప్పండి? అది కాపాడుతుంది. రెండోది ఏం చేస్తుంది చెప్పండి? నడిపిస్తుంది. ముందుగా వెళ్ళి దారి సరళం చేస్తుంది. వారికి మార్గంలో ఏ అపాయం లేకుండా నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఇది మొదటి వచనంలో చూస్తున్నాం. 2వ వచనం చూడండి, కింద మాట 21వ వచనం. ఆయన సన్నిధిని గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ ముందుగా వెళుతున్న ఆ దూత గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలంట? ఆ దూత సన్నిధిలో ఏం చేయాలంట? వాళ్ళు చెప్పాలి. మీరు ఏం చేయాలి? వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఎవరి గురించి చెప్పండి? ఎడారిలో ప్రయాణం చేస్తున్న ఆ 30 లక్షల మంది ఎవరితో చెప్పండి? ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడతలేదు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, ఆయన సన్నిధిని మీరు ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మాట, ఆయన మాట వినవలెను. ఆయన మాట వినాలి. ఇశ్రాయేలు మీరేం చేయాలంటే యెహోవా దూత మాట వినాలి. మీరు ఆ దూత మాట వినాలి. తర్వాత మాట, ఆయనకు కోపము రేపవద్దు. ఆయనకు కోపం వస్తుంది. మీరు ఆయన మాట మీరు వినకపోతే ఆ దూతకు కోపం వస్తుంది. కాబట్టి ఆ దూతకు మీరు కోపం రేపకండి. తర్వాత మాట, మీ అతిక్రమములను అంటున్నాడంటే, మీ అతిక్రమములను ఆయన ఏం చేయడంట? క్షమించడు. మీ అతిక్రమములను పోనీలే, వదిలిపెట్టు అని ఈ విధంగా ఆయన క్షమించడు అని తన మాటలో చెబుతున్నాడు. ప్రేమైన దేవుని వర్లారా, మరొక మాట, నా నామము. గమనించండి మాట, నా నామము ఆయనకున్నది. ఆయనకు పెట్టాను అని చెప్పట్లేదు ఇక్కడ. ఆయనకి ఇచ్చాను అని చెప్పట్లేదు ఇక్కడ. ఆయనకి నేను కొంతకాలము ఆయనకు ఉంచుతున్నాను అని చెప్పట్లేదు ఇక్కడ. ఆయన ఏమంటున్నాడంటే, నా నామము ఏం చేస్తున్నాడంట? ఉన్నది. ఈ నామము ఆయనకు ఉన్నది అంటే, ఇంతకీ ఆయన నామము ఎవరికైనా ఇవ్వడానికి ఇష్టపడతాడా అని మరలా ఆయనకే మనం అడిగితే ఒక మాట చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ఘనత, నా మహిమ, నా గొప్పతనము ఎవరికి ఇచ్చేవాడును కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా నామం
నా ఘనత నేను ఎవరికి ఇచ్చేవాడును కాదు అని చెప్తున్నాడు. 48వ అధ్యాయం 11వ వచనం. అదే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడిన ఏలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను. నా నామము నేను ఏరే వాళ్ళకి ఇచ్చేవాడని కాదు. అది దూతలకైనా, అది విగ్రహములకైనా, అది మానవులకైనా, అది ఎవరికైనా నా నామం ఇచ్చేవాడును కాను. కొంతకాలం నా నామం తీసుకో, కొంతకాలం నా నామం వాడుకో, కొంతకాలం నా నామం నువ్వు తగిలించుకో అని చెప్పి ఏ మానవునికి కానీ, ఏ దూతలకి కానీ, మరి ఎవరికి కూడా ఆయన నామం ఇచ్చేవాడు కాదు. అయితే ఇక్కడ గమనించండి, మనము చూస్తున్న ఆ దూతకి నామం ఇస్తున్నట్టుగా కనబడతలేదు. అక్కడ ఆయన ఆ దూతకి ఏమని చెప్తున్నాడో మరలా మనం ఆ మాట మనం ధ్యానించగలిగితే చక్కటి మాట. మరలా అక్కడ చూద్దాం. 23వ అధ్యాయం నిర్గమకాండం 22వ వచనం. అయితే నీవు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. ఆయనకు కోపము రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు ఉంది. ఆయన దేవుడు ఆయనకి ఇయ్యలేదు, పెట్టలేదు. ఆయన ఏమంటాడంటే నా నామము ఆయనకు ఉన్నది. దేవుని నామం ఏది చెప్పండి? యెహోవా. యెహోవా అనే నామానికి అర్థం ఏంటి చెప్పండి. యెహోవా అనే నామానికి అర్థం ఏంటి చెప్పండి? ఉన్నవాడు. ఇప్పుడు చెప్పండి, ఈ దూత ఎవరు చెప్పండి? చెప్పండి. నా నామం ఆయనకు ఉన్నది అంటే ఈ దూత ఎవరు చెప్పండి? ఉన్నవాడు. చూశారా? ఈ ఉన్నవాడు ఎవరో? ఏమండి, నిదానంగా మనం ప్రయాణం చేద్దాం. అసలు ఈ దూతకి మనం పోయిన వారం విన్నాం కదా, ఈ దూతకి దూతలకి ఏం చేయకూడదు చెప్పండి? పోయిన వారం విన్నాం కదా, దూతలకి ఏం చేయకూడదు? నమస్కరించకూడదు, ఆరాధించకూడదు, స్తుతించకూడదు, ఘనపరచకూడదు. ఎందుకంటే సృష్టింపబడినవి వారు సృష్టికర్తను ఆరాధించడంలో అది వాక్యానుసారం, అదే ధర్మం, అదే న్యాయం. ప్రేమైన దేవుని వర్లారా, కాబట్టి ఇక్కడ గమనించండి. మరి ఇక్కడ యెహోవా దూతని కనబడుతున్నాడు కదా, మరి ఈ దూతకి ఎవరైనా ఆరాధించారా, స్తుతించారా? మరి చూడగలిగితే కొన్ని విషయాలు ఈ దూత గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి, దయచేసి త్వరగా మనం ప్రయాణం చేద్దాం, సమయం లేదు. మీరు జాగ్రత్తగా వింటే నేను ముందుకెళ్తాను. దయచేసి మనం ముందుకెళ్దాం. ఒకసారి మీరు ఆదికాండం చూడండి. ఒకసారి ఆదికాండంలో దయచేసి గమనించండి. 16వ అధ్యాయము మొదటి వచనం అంతా కూడా మనం చదివితే అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. దయచేసి గమనించండి. శారమ్మ గారికి పిల్లలు లేకుంటారు, మనకు తెలుసు. పిల్లలు లేకపోయేసరికి వెంటనే హాగర్ని పిలిచి ఏమంటుందంటే, నువ్వు నా భర్తతో వివాహం చేసుకో, ఎందుకంటే నాకు పిల్లలు లేరు కాబట్టి నేను గొడ్రాలుగా ఉన్నాను. మరి నీకైనా దేవుడు కనికరించి నీకు పిల్లలు ఇస్తారేమని చెప్పి హాగర్తో మాట్లాడి హాగర్ను ఒప్పించి అబ్రహాం దగ్గరికి వస్తుంది ఈమె. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, అలా అనద్దు, నువ్వు దేవుడు నాకు వాగ్దానం చేశాడు, మనకి పిల్లలు ఇస్తారు అని ఇవన్నీ ఏం చెప్పలేదు. ఆయన అక్కడ ఏముంటుందంటే, అబ్రహాము శారాయి మాట వినెను అని ఉంటుంది అక్కడ. అప్పుడు అబ్రహాము శారాయి మాట విని ఆగర్ని వివాహం చేసుకుంటాడు. ఆగర్ని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలానికి హాగరు గర్భవతి అవుతుంది. దయచేసి గమనించండి. ఇక్కడ గర్భవతి అయినప్పుడు ఎప్పుడైతే ఈమె గర్భవతి అవుతుందో వెంటనే శారమ్మకు సులకనగా మాట్లాడడం ప్రారంభం చేస్తుంది. ఎవరు? హాగరు. ఇన్ని సంవత్సరాలు నీతో కాపురం చేశాడు నీ భర్త, నీకు గర్భఫలం రాలేదు. కొంతకాలం నాతో కాపురం చేసరికి నీ భర్త నాకు గర్భఫలం వచ్చింది, చూడి నువ్వు అలాంటి దానివి ఇలాంటి దావని చెప్పి కించపరచడం, హేళన చేయడం, సులకనంగా మాట్లాడడం ప్రారంభించింది ఈమె. వెంటనే ఈమెకు కోపం వచ్చి బాధ అనిపించి వెంటనే ఈమె ఏం చేస్తుందంటే భర్తతో మాట్లాడి ఈమెను బయటికి నెట్టివేయడానికి ప్లాన్ చేసి పంపించేస్తుంది. అప్పుడు వెంటనే హాగర్ గారు మరి శారమ్మ మరి ఇంటి నుంచి వెళ్ళిపోయి అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యంలో జరుగుతున్న ఈ సంఘటన మనం చూస్తున్నాం. ఇప్పుడు అరణ్యంలో జరుగుతున్న ఈ సంఘటన 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. 16వ అధ్యాయము 7వ వచనం. యెహోవా దూత
అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సారాయి దాసివైన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెలుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత గమనించండి ఇక్కడ ఎవరు కనబడుతున్నారు చెప్పండి. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఇక్కడ యెహోవా నిర్గమకాండము 23వ అధ్యాయములో కనబడుతున్న యెహోవా దూత మరలా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఆఖరి సందర్భంలో కనబడుతున్నాడు. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత గమనించండి మాట బాగా గమనించాలి మీరు దయచేసి. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేద్దను. అది లెక్కింపలేని వీలునంతగా విస్తారము అగునని దానితో చెప్పాను. ఏమంటున్నాడు చెప్పండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీ సంతానమును దేవుడు విస్తరింప చేయాలని చెప్పాలి. అయితే ఇక్కడ చూడండి, యెహోవా దూత ఏమని చెప్తుందంటే నీ సంతానమును నేను విస్తరింప చేస్తాను. విస్తరింప చేసేది దూతనా దేవుడా చెప్పండి మీరు. ఇక్కడ ఏమంటుంది తెలుసా? నీ సంతానముని నేను విస్తరింప చేస్తాను అని చెప్తున్నాడు. తర్వాత కింద మాట మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతి అయి ఉన్నావు. నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అని పేరు పెట్టెదవు. ఏమంటున్నాడు చెప్పండి యెహోవా దూత? నువ్వు గర్భవతిగా ఉన్నావు, ఒక కుమారుడు కంటావు, అతనికి నువ్వు ఇస్మాయిల్ అని పేరు పెట్టాలి అని చెప్పి దూత చెప్పేసరికి వెంటనే హాగర్ గారు 13వ వచనంలో ఏమని చెప్తుంది చూడండి కింద మాట. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. దేవునికి స్తోత్రం. మాట్లాడింది ఎవరు చెప్పండి. మాట్లాడింది ఎవరు? దూత. అయితే ఈమె ఏమని అర్థం చేసుకుని చెప్పండి? దేవుడు యెహోవా అంటే అర్థం ఏంటి చెప్పండి. ఉన్నవాడు. ఉన్నవానికి ఎవరు పుట్టించిన వారు లేరు. ఉన్నవానికి ఆది అంతము లేదు. ఉన్నవానికి ఏది కూడా ప్రారంభం లేదు. అయితే ఇక్కడ గమనించండి, దూతకి ఏమని పేరు పెడుతుందంటే ఆమె దేవుడు యెహోవా. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఈమె అన్యురాలు కదా, ఒక అన్య దేశం నుండి వచ్చిన స్త్రీ కదా, కాబట్టి ఆమెకు తెలియక ఈ పేరు చెప్పి ఉండొచ్చేమో అని. అయితే గమనించండి, ఈ గ్రంథం రాసింది ఎవరు చెప్పండి? ఈ గ్రంథం రాసింది ఎవరంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. పరిశుద్ధాత్మ దేవుడు లిఖించిన మాటలు ఇవి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి తెలియదా ఎవరు ఉన్నవాడు, ఎవరు సృజింపబడినవాడని? కాబట్టి హాగర్ ఏమని ఒప్పుకుంటుందంటే ఆయన యెహోవా దూత ఎవరు చెప్పండి? దేవుడు అని. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి ఒకసారి. ఆది కాండము 22వ అధ్యాయంలో మనకు ఇదొక సందర్భం కూడా మనకు తెలుసు. దయచేసి గమనించండి. ఆది కాండము 22వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం ఏంటంటే దేవుడు అబ్రహాం గారికి ఒక విషయం అడుగుతాడు. ఏంటి చెప్పండి? దేవుడు అబ్రహాం గారికి ఏమని అడుగుతాడు చెప్పండి? అయ్యా నీ కుమారునికి నాకు బలి ఇమ్ము అని అడుగుతాడు. అని చెప్పిన తర్వాత సరే ప్రభు అని చెప్పి తన బిడ్డను తీసుకుంటాడు, కట్టెలు తీసుకుంటాడు, గాడిద పిల్లను తీసుకుంటాడు, 3 దాసులను వెంట పెట్టుకుంటాడు. అబ్రహాం గారు మోరియా కొండ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బలి అర్పించాలని చెప్పి వెళుతున్నప్పుడు తన కుమారునికి కాళ్ళు చేతులు కట్టేస్తాడు. కట్టిన తర్వాత ఆ కుమారుని తీసుకొని బలిపీఠం మీద పెడతాడు. పెట్టి కత్తి తీసుకొని చంపుదాము అన్న సమయంలో ఎవరు మాట్లాడుతున్నారో మీరు చూడాలి. ఇప్పుడు దయచేసి వినండి, దయచేసి ఎవరు మాట్లాడుతున్నారో మీరు చూడాలి. అదే ఆదికాండం 22వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనాలు మనం చూస్తున్నాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా. ఇక్కడ గమనించండి, ఎవరు మాట్లాడుతున్నాడు చెప్పండి? ఇక్కడ
ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? పరలోకం నుండి ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దూత. యెహోవా దూత ఏమని మాట్లాడుతుంది? అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు, గమనించండి ఈ మాట, అందుకు అతడు చిత్తము ప్రభువా. ఏమని చెప్తున్నాడు? ఈ మాట అర్థమవుతుంది మీకు? మరలా ఆ మాట చదువుతారా? మరొకసారి చదువుతాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. దేవదూతలకి ప్రభు అనడం కరెక్ట్ కాదు. ప్రభు అంటే అర్థం ఏంటి? లార్డ్ అంటే దేవుడు, ప్రభు. లార్డ్ అంటే సృష్టికర్త. ఏమండి? ప్రభు అంటే సృష్టికర్త. వాస్తవంగా చెప్పాలంటే ఏమండి, దేవదూతలకి సృష్టికర్త అని పేరు పెట్టకూడదు, ప్రభు అని చెప్పకూడదు. ఇక్కడ గమనించండి, అబ్రహామా చిత్తము ప్రభు అని చెప్పిన తర్వాత కింద మాట, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనికి ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యదు అంటే వెనక ఇయ్యలేదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నాకియ్య అంటే వాస్తవంగా అంటే ఎవరికి ఇస్తున్నాడు ఆయన? ఏమంటే ఇస్సాకుని ఎవరికి బలిగా ఇస్తున్నాడు? యెహోవాకి. ఈ దూత ఏమని చెప్తుంది? నాకు ఇస్తున్నావు. నువ్వు ఇస్తున్న దేవునికే దూతగా? చెప్పండి మీరు. దేవునికే. ఈ మాట్లాడుతుంది ఎవరు చెప్పండి? దేవుడే. ఈయన ఎవరు చెప్పండి? ఉన్నవాడైన దేవుడు. ఈయన ఎవరు చెప్పండి? యెహోవా దూత. నేను యేసుక్రీస్తు అని చెప్పలేదు ఇంకా. ఈయన ఎవరు చెప్పండి? ఉన్నవాడు. ఈయనకి ఎవరి నామం ఉంది చెప్పండి? యెహోవా నామం అని ఈయనకుంది. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు. ఇప్పుడు దూత చెప్తుంది. ఈ దూత ఏం చెప్తుందంటే, నాకి వెనక తీయలేదు. తర్వాత కింద మాట, గనుక నీవు దేవునికి భయపడవాడవు, ఇందువలన నాకు కనబడుచున్నది. నువ్వు దేవునికి భయపడేవాడవి, ఇందువలన నాకు కనబడుచున్నది. ఏవండి? తర్వాత ఏవండి? మరి చక్కటి మాట 15 వచనం నుంచి చదువుతాం. అదేనా? 15 వచనం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రము వలె సముద్రం తీరవలని ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని భూలోక జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి యెహోవా సెలవిచ్చిన. మాట్లాడుతున్నది దూత. ఎలా మాట్లాడుతుందంటే దేవుడిగా మాట్లాడుతుంది, దేవుని స్థానములో ఉండి మాట్లాడుతుంది, అధికారికంగా మాట్లాడుతుంది, ఆశీర్వదించేవాడుగా మాట్లాడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే దూతనే అబ్రహామును దీవిస్తున్నట్టుగా మాట్లాడుతుంది. చూశారా? ఈ దూత అన్ని దూతల లాంటి దూత కాదు. ఏమండి? మరొక మాట మనం చూద్దాం, మరొక సందర్భాన్ని చూద్దాం. ఇప్పుడు ఏమంటే మన అబ్రహాం గురించి చూసాం కదా, మరొక మాట మీరు చూడగలరు. హోషేయ గ్రంథం చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమిని పట్టుకునేను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో గమనించండి మాట, అతడు దూతతో పోరాడి జయమునొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయనకు ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. ఆ నామం గలవాడు ఏమని యెహోవాగా మాట్లాడింది ఎవరని ఇక్కడ చెప్తున్నాడంటే, ఏమని మగసిరి గలవాడే దేవునితో పోరాడి గెలిచాను. మరలా ఏమంటున్నాడంటే దేవునితో అంటే మరి ఏమో అనుకుంటారేమని చెప్పి కింద ఏమంటున్నాడంటే ఆయన దూతతో పోరాడి గెలిచాను.
ఏమండి ఆయన చిట్ట చివరి దినాలలో ఏమండి మరణిస్తున్న సమయంలో ఏమండి తన కొడుకులందరినీ పిలిచి ఆశీర్వదిస్తున్న సమయంలో యాకోబు ఏమని దీవిస్తున్నాడో మీరు చూడగలిగితే 12 కుమారులను పిలిచి ఆయన దీవిస్తున్న ఆ సందర్భాన్ని మనం చూడగలిగి ఆదికాండం 48వ అధ్యాయం 15 నుండి 16 వచనాలు. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను గమనించని మాట. ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత దేవునికి స్తోత్రం. ఈ పిల్లలకు ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే నా కీడులు అన్నిటిలో నుండి నన్ను తప్పించిన నా దేవుడు అనగా సమస్త కీడులో నుండి నన్ను రక్షించిన దూత. అంటే ఏమండి యాకోబును కూడా నడిపించింది, యాకోబును రక్షించింది, యాకోబును కాపాడింది ఎవరు అంటున్నాడంటే ఎవరు చెప్పండి? దూత. ఆ యెహోవా దూతనే. ఏమండి నలుగురిని చూసాం మనం. ఎవరు చెప్పండి? ఆగర్ను చూస్తున్నాము, రెండోది అబ్రహామును చూస్తున్నాము, మూడోది ఎవరు చెప్పండి? ఇస్సాకును చూస్తున్నాము, నాలుగోది మీరు చూడగలిగితే ప్రియులారా త్వరగా చూడండి, నాలుగోది నిర్గమకాండం మీరు చూడండి ఒకసారి. నాలుగోది నిర్గమకాండం త్వరగా. నిర్గమకాండం 3వ అధ్యాయము మనకు తెలిసిన సందర్భమే. ఏంటి చెప్పండి? మరి ఒక పొద కాలుతుంది. ఆ పొద కాలుతున్నప్పుడు ఆ విచిత్రమైన వింతను చూడడానికి మోషే గారు ఆ కొండ దగ్గరికి వస్తుంటాడు. వస్తున్న ఆ సందర్భంలో ఏం జరుగుతుందో మీరు చూడగలిగితే ప్రియులారా ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తున్నాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రం. ఏమంటే అబ్రహాం మరి మోషే గారికి ఎవరు ప్రత్యక్షమయ్యారు చెప్పండి? మరి మోషే గారికి ఎవరు ప్రత్యక్షం అవుతున్నారంటే యెహోవా దూతగా ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడో కింద మనం చదువుతున్నాం. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదనని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అక్కడ పొదలో ఉండేది ఎవరు చెప్పండి? యెహోవా దూత. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది చెప్పండి? యెహోవా. ఈ సందర్భం అంతా మనం చదివితే దేవునికి తర్వాత మరి మోషే గారికి కొంత సంభాషణ జరుగుతుంది. దేవుడు చెప్తాడు, అయ్యా నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ నా ప్రజలు ఉన్నారు, అక్కడ నా ప్రజలు భయంకరంగా ఇబ్బందులు ఉన్నారు, అక్కడ నా ప్రజలు భయంకరంగా ఆపదలు ఉన్నారు, వారిని విడిపించుకొని రా, నేను నీకు పంపుతున్నానని చెప్తే ప్రభా వాళ్ళకు పంపు వీళ్ళకు పంపని అన్ని సాకులు చెప్తాడు. చివరికి తీర్మానం చేసుకొని వెళ్తాను ప్రభా, మరి నేను వెళితే అక్కడ ఒకవేళ నీ ప్రజలు అడిగితే ఆయన నామం ఏ నామం అని అడిగితే నేను ఏం చెప్పాలని ఏమండి మోషే గారు దేవునికి అడిగినప్పుడు అక్కడ దేవుడు చెప్తున్న మాట చూడండి ఒకసారి. 13వ వచనం మోషే చిత్తగించుము నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పవలనని దేవుని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నది ఎవరు చెప్పండి? పొదలో కనపడుతుంది ఎవరు చెప్పండి? యెహోవా దూత. ఇప్పుడు ఈయన అడుగుతున్నది ఎవరికి చెప్పండి? యెహోవా దూతకి ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఆయన దేవునిగా భావించి అడుగుతున్నాడు, అయ్యా నేను ఏమని నీ పేరు చెప్పాలి అని చెప్తే
ఆ యెహోవా దూత చెప్తుంది 14 వచనం. అందుకు దేవుడు నేను నేను ఉన్నవాడను. ఏమండి అక్కడ నిర్గమకాండంలో ఏమని చెప్పాడు చెప్పండి? నా నామము ఆయనకు ఉన్నది. ఆయన నామం ఏంటి చెప్పండి? యెహోవా. యెహోవా అంటే ఏంటి చెప్పండి? ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఈ యెహోవా దూతకు ఎవరు కలిగించిన వారు ఎవరు లేరు ప్రేమని దేవుని వర్లరా. తనంతడు తానే ఉన్నవాడు, తనంతడు తానే ఉన్నవాడు. ఎవరు కలిగించిన వారు కాదు. ఆ యెహోవా దూతకి ఆది అంతము లేదు. ఈ యెహోవా దూత ఎవరో మీకు ఏమండి రాబోయే దినాలు మీకు ఇంకా కొన్ని విషయాలు నేను చెబుతున్నాను. కొన్ని ముందుకెళ్తాను త్వరగా. 2 విషయాలు మీకు చూపించి నేను ముగిస్తున్నాను. మరొక విషయం మనం చూడగలిగితే ప్రియులారా దయచేసి ఒకసారి చూడండి. ఒకసారి మీరు న్యాయాధిపతుల గ్రంథం చూడండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం ముగిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము ఏమండి 6వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూస్తున్నాం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తమున ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండును ఎడల ఇదింత మాకు ఎలా సంభవించును యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని. ఇక్కడ గమనించండి. యెహోవా మమ్మలను ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించినని చెప్పు. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము. నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా ఇక్కడ గమనించండి. యెహోవా దూతగా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నేనే యెహోవాని, నేనే నిన్ను రక్షిస్తాను, నువ్వు వెళ్ళు, వాళ్ళతో యుద్ధం చేయి మిద్యానీయులతో అని చెప్తే ఏమండి గిద్యోను చెప్తున్నాడు, అయ్యా నువ్వు యెహోవా మాకు ఐగుప్తు దేశం నుంచి నడిపించింది, ఆయన రక్షించింది, ఆయన ఆ దేవుడు ఏమాయను అని చెప్తున్నాడు. అంటే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును నడిపించింది ఎవరు చెప్పండి? యెహోవానా యెహోవా దూతనా చెప్పండి? అయితే గిద్యోను ఏమని చెప్తున్నాడు తెలుసా? యెహోవా. ఏమండి అది కూడా ఎవరితో చెప్తున్నాడు చెప్పండి? ఆ యెహోవా దూతతోనే. ఏమండి ఇప్పుడు మీరు చూడండి 22 వచనం, 22, 23, 24 వచనం చూడండి. అక్కడే గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహా నా ఏలినవాడా యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిన నేను. అప్పుడు యెహోవా నీకు సమాధానం. ఏమని చెప్తున్నాడు? కాదు నేను దేవుడు కాదు, నేను యెహోవా కాదు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని చెప్పి ఏమండి దూత చెప్పాలి. ఒకవేళ సాధారణమైన దూత అయితే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? అయితే యెహోవా నీకు సమాధానం, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవు. దేవునికి చూసిన వాళ్ళు ఏం కావాలి చెప్పండి? దేవునికి చూసేవారు ఏం కావాలి చెప్పండి? చచ్చిపోతారు. మనం విన్నాం కదా కొన్ని పోయిన వారాలలో. దేవునికి చూసేవారు చనిపోవాలి. అయితే యెహోవా దూతకు చూస్తే భయపడిపోయాడు గిద్యోను, నేను చనిపోతానేమో అని. అయితే ఆ యెహోవా ఏమంటున్నాడు తెలుసా? భయపడకము, నీకు సమాధానం కలుగును గాక, నువ్వు చావవు అని చెప్తున్నాడు. ప్రియులారా యెహోవా దూతని ఇతను స్తుతిస్తున్నట్టుగా, ఆరాధిస్తున్నట్టుగా, ఘనపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి తర్వాత చివరి మాట మీకు చూపించి నేను ముగిస్తున్నాను చూడండి. ఏమండి మనందరికీ తెలుసు ఏమండి మరి 13వ అధ్యాయం ఏమండి ఒక సందర్భం మనకు కనబడుతుంది. అక్కడ ఏమండి కొన్ని సంవత్సరాల నుంచి ఏమండి ఒక కుటుంబంలో 2 భార్యాభర్తలకి పిల్లలు కాకుండా ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి ఆమె మరి గొడ్రాలుగా ఉంటుంది. అయితే ఒకరోజు ఆ యెహోవా దూతనే ఏమండి ఆమెకు ప్రత్యక్షమై చెప్తున్నాడు. ఒక మాట చూడండి మీకు ఒకసారి 13వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, ఇదిగో నేను గొడ్రాలను, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కంటావు. మరియమ్మ గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. ఎవరి గురించి చెప్పండి? ఏమండి సంసోను గురించి చెప్తున్నాడు ఇక్కడ. సంసోన్
ఏమండి తర్వాత మనం అంతా కూడా చదివితే అదంతా కూడా చదివితే ఏమండి వెంటనే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్త దగ్గరికి వెళ్తుంది. ఆ భర్త పేరు మనోహ. ఈ మనోహ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక దూత నాకు ఇలా చెప్పింది, నేను ఇలా నాతో మాట్లాడింది, నిన్ను గర్భవతి అవుతానంట, ఒక కుమారుని కంటానంట, ఇది పరిస్థితి అని చెప్పేసరికి వెంటనే మనోహ కూడా సంతోషపడి ఏమండి మరి ఆ యెహోవా దూత దగ్గరికి ఎవరు ఆయన, ఏం పరిస్థితి అని చెప్పి ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భంలో ఏమండి మీరు అదే న్యాయాధిపతుల గ్రంథం మరి 13వ వచనం నుంచి మనం చూడగలిగితే 13వ వచనం, ఆమె ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైనది ఏనైనను తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకునవలనని మనోహతో చెప్పాను. అప్పుడు మనోహ మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి, మేము నీకు ఒక మేకపిల్ల సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను, నీవు దహన బలి అర్పించ ఉద్దేశించిన యెహోవాకు దాన్ని అర్పింపవలెను మనోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అంతటా యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహకు తెలియదు. ఇది ఇంత కూడా సందర్భం మనం చదివితే చివరికి ప్రియులారా గమనించండి. 22వ వచనానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా ఇక్కడ ఏమనుకున్నాడు? మనం యెహోవా దూతను చూశామంటే దేవుని చూచాం. మనం చనిపోతామేమనుకున్నారు. అయితే గమనించండి, వాళ్ళు చనిపోలేదు. తర్వాత వాళ్ళు సాగిలపడినట్టుగా, స్తుతించినట్టుగా, ఆరాధించినట్టుగా ఆ సందర్భం అంతా మనం చూడగలం ప్రియులారా. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ దూత ప్రత్యేకమైన వాడు. ఈ దూత ఏమండి ఈయనకు ఆది లేదు, అంతము లేదు. ఈ దూతకి ఏమని పేరు ఉందంటే యెహోవా అని పేరు ఉంది. ఈ దూత ఏమని పేరు ఉందంటే దేవుడని పేరుగా మనకు కనబడుతుంది. ఈ దూత ఆరాధింపబడుతున్నాడు, ఈ దూత స్తుతింపబడుతున్నాడు, ఈ దూత ఏమండి ప్రజల చేత ఏమండి దేవుడు గాని పిలిపించుకున్నాడు. ఇంతకీ ఈ దూత ఎవరు? ఏమండి దేవుడుగా ఉన్న ఈయన, దేవుడుగా కనబడుతున్న ఈయన, స్తుతింపబడుతున్న ఈయన, ఆరాధింపబడుతున్న ఈయన ఏమంటే దూతను చూచినప్పటికీ దేవుడు కానీ వాళ్ళు చెబుతున్నారు అంటే వాళ్ళు చెప్పడమే కాదు, గ్రంథకర్త అయిన ఏమంటే భక్తులు 42 మంది భక్తులు ఈ గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎలా రాశారు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. పరిశుద్ధాత్మడే యెహోవా దూతని యెహోవా గాని రాయించాడు, దేవుడు గాని రాయించాడు, ఆయనే ఉన్నవాడు గాని రాయించాడు. ఇంతకీ ఈ యెహోవా దూత ఎవరు? ఏమండి ఇంతకీ యెహోవా దూత ఎవరు? ఈ యెహోవా దూత ఎవరో వచ్చే వారం మీకు కొద్దిగా ఏమండి క్లారిటీ అవుతుంది. ఏమండి ఈ యెహోవా దూత ఎవరో ఏమండి మన క్రిస్మస్ రోజున మన పూర్తిగా అర్థమైపోతుంది ఈ యెహోవా దూత. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ఏమండి ఇక్కడ గమనించండి, దేవుని ఎవరు ఎప్పుడు చూడలేరు. మరి కనబడుతున్నది ఎవరు? దేవుడిగా కనబడుతున్నాడు, దేవుడిగా మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని వినలేము, ఈయన స్వరాన్ని వింటున్నాం. దేవుని స్వరూపాన్ని చూడలేము, ఈయన స్వరూపాన్ని చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నా నామం నేను ఎవరికి ఇచ్చేవాడని కాదు, నా మహిమను నేను ఏరే వాళ్ళకి ఇచ్చేవాడని కాదు. మరి ఈయన దేవుడిగా పూజింపబడుతున్నాడు, దేవుడిగా ఆరాధింపబడుతున్నాడు, దేవుడిగా కనబడుతున్నాడు, దేవుడిగా దీవిస్తున్నాడు, దేవుడిగా ఆశీర్వదిస్తున్నాడు. ఎవరు? ఈ యెహోవా దూత. ఏమండి ఈ యెహోవా దూత ఎవరో మనం వచ్చేవారం ఆలోచిస్తున్నాం. ఏమండి చాలా అమూల్యమైన మాటలు. ఈ యెహోవా దూత మీదే బయట సమాజంలో నానా విధాలుగా భయంకరమైన దుర్బోధలు బయటకు వచ్చాయి. కొంతమంది యెహోవా దూత అంటే గాబ్రియల్ దూత అని, మికాయేలు దూత అని, సాధారణమైన దేవదూతలు అని చెప్పి కొంతమంది తేలికగా తీసిపారేస్తున్నారు. ప్రజలను గమనించండి, నేను నా సొంత మాటలు మీకు చెప్పట్లేదు. దేవుని గ్రంథం ఆ దూతకి దేవుడు అని చెప్తుంది, దేవుని గ్రంథం ఆ దూతకి యెహోవా అని చెప్తుంది, దేవుని గ్రంథం ఆ దూతకి ఉన్నవాడు అని చెప్తుంది, దేవుని గ్రంథం ఆ దూత దీవించినట్టుగా చెబుతుంది, దేవుని గ్రంథం ఆ దూత నడిపించినట్టుగా, కాపాడుతున్నట్టుగా, రక్షిస్తున్నట్టుగా కనబడుతుంది. ఇంతకీ ఆ యెహోవా దూత ఎవరు?
వచ్చే వారం మనం విందాం. అంతవరకు అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం.